హాయ్ ఫ్రెండ్స్, నమస్కార్, నమస్తే అందరికీ. బాగున్నారా ఫ్రెండ్స్? ఈరోజు అయితే మా ఇంట్లో వరలక్ష్మి వ్రతం అయితే చేసుకుంటున్నాము ఫ్రెండ్స్. చూడండి, అన్ని మామిడి తోరణాలు అయితే రెడీ చేసుకున్నాము. ఇది ప్రతి సంవత్సరం చేసుకోవడం అయితే మాకు ఆనవాయితీ ఫ్రెండ్స్. ఇంట్లో ముందు వచ్చేసి మా గుమ్మం ముందు ఉన్న అమ్మవారు తులసి మాత చూడొచ్చు. ఇక ఆ రోజు మొట్టమొదటి అతిథి ఆ అమ్మవారు గోమాత రూపంలో లక్ష్మీదేవి అయితే మా ఇంట్లోకి వచ్చేసింది. చూడవచ్చు ఫ్రెండ్స్, నేను ఏదో పనిలో ఆ గేటు ఓపెన్ పెట్టాను, వాళ్ళు సీదా ఇంట్లోకి అయితే వచ్చేసారు. ఇది చాలా మంచి అనిపించింది. చూడొచ్చు, ఆశీర్వాదం అయితే తీసుకున్నాం ఫ్రెండ్స్ గోమాతది. నిజంగా ఇది ఒక వండర్ఫుల్ అని అనుకోవచ్చు. ఆ రోజు మంచిగా కుంకుమ అయితే పెట్టారు. గోమాత ఇల్లంతా తిరిగింది, ఆమె యొక్క అడుగు పాదం ఇంట్లో పడింది. అదే సంతోషం ఫ్రెండ్స్. నాకైతే మంచి ఆశీర్వాదం అయితే ఇచ్చారు. శనగలు మరియు అరటిపళ్ళు అమ్మవారికి అయితే నేనైతే నైవేద్యంగా అయితే ఇచ్చాను. చూడండి ఫ్రెండ్స్, చాలా బాగుంది. ఇక మేమైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రసాదాలు అయితే రెడీ చేసుకున్నాం ఫ్రెండ్స్. పులిహోర, బెల్లన్నం, తర్వాత వచ్చేసి పునుగులు, శనగలు, తర్వాత దొడ్డు సీర, ఇలా అన్నీ రెడీ చేసుకున్నాము. కనుములు, వచ్చే అతిథులకి వైనాలు ఇవ్వాలి కదా ఫ్రెండ్స్, వాయనం ఇస్తాము కాబట్టి. సో మా చిన్న కోడలు కంకణాలు అయితే రెడీ చేస్తుంది ఫ్రెండ్స్. చూడొచ్చు, అతిథులకి కంకణాలు కట్టాలి కదా. సో ఇక కిచెన్లో వంట వార్పు అయితే స్టార్ట్ అయిపోయింది పొద్దున్నే. ఇక ప్రసాదాలు అయితే రెడీ అయిపోయాయి. నెక్స్ట్ ఏంటంటే కూరగాయలు, మిర్చీలు అన్నీ, ఉల్లిగడ్డలు కోయాలి కదా. తర్వాత వచ్చేసి కొబ్బరికాయలు, చామంతి పువ్వులు, గులాబీ పువ్వులు, అమ్మవారికి అయితే అలంకరణ కోసం అయితే తమలపాకులు, అరటిపళ్ళు, సేపులు, ఇలా అన్ని రకాలుగా ఫ్రూట్స్ అయితే తీసుకొచ్చాము ఫ్రెండ్స్. ఇక అమ్మవారిని కూడా మా వైఫ్ రెడీ చేస్తున్నారు, అమ్మవారిని అయితే అలంకరిస్తున్నారు ఫ్రెండ్స్. చూడొచ్చు, పసుపు, కుంకుమ, గంధం మరియు అక్షింతలు అయితే రెడీగా పెట్టేసుకున్నాము. ఆ యొక్క అమ్మవారి అలంకరణలో చాలా టైం అయితే తీసుకుంటుంది ఫ్రెండ్స్. నిజంగా కొన్ని గంటలే వెయిట్ చేయడం అయితే చేశాను. చూడొచ్చు విజువల్స్లో. ఆ కలశం రెడీ చేయడానికే ఒక 1 అవర్ పట్టింది ఫ్రెండ్స్. ఇక మళ్ళీ వాటికి పువ్వులు, అలంకరణ, అది ఇది ఇలా చాలానే ఉంటాయి. నెయ్యితో దీపాలు వెలిగించాలి కదా ఇప్పుడు. సో అవి కూడా ప్రిపేర్ చేసుకుంటున్నారు. ఇక పసుపుతోని అమ్మవారిని గౌరమ్మను మనమైతే రెడీ చేసుకుంటున్నాము. చేసుకున్న తర్వాత ఆ యొక్క గౌరమ్మని మనం ఆ కొబ్బరి కుడుకలను అయితే ఉంచడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. చూడొచ్చు, ఇదొక పండగ వాతావరణం అయితే మా ఇంట్లో ఆహ్లాదకరంగానైతే జరుగుతుంది ఫ్రెండ్స్. చూడండి, మీరు కూడా ఎలా చేసుకుంటున్నారో కామెంట్స్లో తెలపండి. ఇంకా ఇందులో ఏదైనా అవసరం ఉంటుందేమో అది కూడా చెప్పండి ఫ్రెండ్స్. ఇంకేమైనా లోటు ఉన్నదా, ఇంకేమైనా చేయొచ్చా? సో మీరు కూడా సజెషన్స్ అయితే ఇవ్వాలి, ఎందుకంటే సజెషన్స్ తీసుకోవడం చాలా అవసరం అండి. ఇప్పుడైతే అమ్మవారు అలంకరణలో చివరి దశలో ఉన్నాము. చూడొచ్చు, వరలక్ష్మి వ్రతం ఇదొక గొప్ప కార్యక్రమం అన్నమాట.
చూడొచ్చు ఫ్రెండ్స్ మీరు కూడా. సో ఈ వ్రతానికి అయితే ఒక 2 రోజుల ముందే అన్నీ ప్రిపేర్ చేసుకోవడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. మామిడాకులు తేవడం కానీ, కిరాణా సామాన్ కానీ, పూజ సామాగ్రి కానీ, ఇలా చాలా పని అయితే ఉంటుంది ఫ్రెండ్స్. అది మీకు కూడా తెలుసు. ఎందుకంటే అదే రోజు అన్నీ కావాలంటే చాలా బర్డెన్ పడుతుంది. అందుకే ఇక అమ్మవారి అలంకరణే చాలా టైం తీసుకుంటుంది. చూడొచ్చు. ఇక అమ్మవారి అలంకరణ అయిన తర్వాత ధన రూపంలోనైతే ఉంచడం జరుగుతుంది అమ్మవారిని. ఇంకా ఆ యొక్క మన దీపాలు, అమ్మవారికి అయితే దీపాలు అయితే వెలిగిస్తున్నాను ఫ్రెండ్స్. చూడొచ్చు. దీపాలు తర్వాత పూజలో కూర్చున్నాము. పూజ అయితే స్టార్ట్ అయింది ఫ్రెండ్స్. చూడొచ్చు. ఆ యొక్క పూజ చాలా ఇంపార్టెంట్. అక్షింతలు, పసుపు, కుంకుమను అయితే వేయడం జరుగుతుంది. తర్వాత అమ్మవారిని ధ్యానించుకోవడం అయితే జరుగుతుంది. చూడొచ్చు మీరు. ఇంకా ఎవరు అతిథులు అయితే రాలేదు. మెయిన్ ఒక 5-6 అతిథులు అయితే వచ్చేసారు ఆల్రెడీ. ఇక ఒక్కొక్కరు వస్తారు ఫ్రెండ్స్. అందరినీ చాలా మందిని ఇన్వైట్ అయితే చేశాము. ఇప్పుడు హారతి స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్. హారతి అయితే ఇవ్వాలి అమ్మవారికి. హారతి రూపంలో అమ్మవారిని చూడొచ్చు మీరు. హారతి ఇస్తున్నాము అమ్మవారికి. పూజను అయితే ముగించేసాం ఫ్రెండ్స్. ఎందుకంటే పంతులు ఎవరు రారు కదా మనకి. సో ముగించేసాము. ఇప్పుడైతే వాయినాలు అయితే రెడీ చేస్తున్నారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క సపరేటు ఆ వాయినాలు అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. చూడొచ్చు మీరు విజువల్స్లో. ఒక 30 వాయినాలు అయితే రెడీ చేసుకున్నాము. ఒక 30 ఇంచుమించు ఒక 20 మంది అతిథులను అయితే ఇన్వైట్ చేశాము. బట్ ఎందరు వస్తారో తెలియదు కదా ఫ్రెండ్స్. అందుకోసమని ఎక్కువనే చేయమని చెప్పాను. మళ్ళీ ఎవరైనా ఎక్స్ట్రా వచ్చిన తర్వాత కూడా ఇబ్బంది కావద్దు కదా. అందుకే సో ఇలా పసుపు అయితే రాసుకోవడం కూడా ఇదొక భాగమే. పసుపు పారాని అయితే రాస్తున్నారు ఫ్రెండ్స్. పసుపు కుంకుమ అనేది చాలా అవసరం ఈ వరలక్ష్మి వ్రతంలో. అవి లేకుండా ఈ పండుగనైతే జరగదు ఫ్రెండ్స్. చూడొచ్చు మీరు. ఇక మీరు కూడా ఎలా చేస్తారా ఫ్రెండ్స్? ఇలానే చేస్తారా? ఇంకా వేరే ఏమన్నా ఉంటుందా చెప్పండి, సరేనా? తర్వాత కుంకుమ, పసుపు, గంధం అయితే పెట్టేసుకుంటున్నారు. ఓ వరలక్ష్మి మాత. వాయినాలు అయితే ఇస్తున్నారు ఫ్రెండ్స్. చూడొచ్చు. 2 కనుములు, 2 అరటిపళ్ళు, చాలానే ఉంటాయి. తమలపాకులు, పోగలు, ఖర్జూర పండ్లు, ఇంకా చాలానే ఉంటాయి ఫ్రెండ్స్. నాకు కూడా మర్చిపోయినా. ఈ 2 రోజుల నుంచి అప్లోడ్ చేస్తున్నా, మళ్ళీ డిలీట్ చేసిన ఫ్రెండ్స్. అది మ్యూజిక్లో సాంగ్స్ మ్యూజిక్ పెట్టిన కాపీరైట్ పడుతుంది ఫ్రెండ్స్. అందుకే లేట్ అయింది. కంకణాలు అయితే కట్టేశాను. మా బచ్చగాళ్ళు అయితే అమ్మవారి ముందట ఆశీర్వాదం కోసం మొక్కుతున్నారు. ఫస్ట్ వచ్చిన గెస్ట్లు వీళ్ళేనండి. అంతా మా ఫ్యామిలీ అన్నమాట. ఇంకా వేరే అదర్వైజ్ గెస్ట్లు అయితే రాలేరు, అతిథులు.
మా వదిన వారు అయితే వచ్చారు. వదిన పెద్ద కూతురు అయితే వచ్చేసిండ్రు. ఇక వాళ్ళు వైనం తీసేసుకుంటారు, తర్వాత ఫోన్ చేసి వెళ్తారు. సో ఇదండి ఫ్రెండ్స్, ఇలా ఇదొక మరపురాని ఘట్టం. వరలక్ష్మి వ్రతం అంటే పప్పన్నాలు అయితే తింటున్నారు, భోజనం చేస్తున్నారు ఫ్రెండ్స్, చూడొచ్చు. ఇక మళ్ళీ మా ఇంకో గ్యాంగ్ వచ్చేసింది, అతిథి గ్యాంగ్. మా మరదలు, మా ఇంకో వదినే, మా కూతురు, మా మరదలు వాళ్ళ కూతురు రీసెంట్ అయినా మ్యారేజ్ అయింది, వాళ్ళు కూడా వచ్చేసారు. సో ఇదండి ఫ్రెండ్స్, మీరైతే నన్ను ఆదరించండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మా ఛానల్ విఘ్నేష్ వ్లాగ్స్ అండ్ ఎంటర్టైన్మెంట్స్.